మహాఘట సర్పము, గ్రేట్ డ్రాగన్, సాతాను, అపవాది అని పిలువబడేటువంటి అతడు సర్వలోకాన్ని మోసపుచ్చడానికి బయలుదేరాడు. భూమి మీదికి సముద్రం మీదికి పడవేయబడ్డాడు కనుక అతడి యొక్క రెండు వైపులా రెండు ఏజెంట్లుగా, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున అతని యొక్క మోసపూరితమైనటువంటి పరిచర్యను జరిగించడానికి అతడి చేత వాడబడతారు. వారే ఒక వైపు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, ఇంకొక వైపు ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. సో ఈ సెకండ్ బీస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, సర్వలోకాన్ని తన యొక్క అబద్ధముల ద్వారా, తన యొక్క అబద్ధ ప్రవచనాల ద్వారా, తన యొక్క అబద్ధ ప్రసంగాల ద్వారా, తన అబద్ధపు సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా మోసపుచ్చి సాతాని యొక్క చిత్తములోనికి, లేకపోతే ఆయన యొక్క ఆ ప్రోగ్రామ్ లోనికి తీసుకురావడం అతని యొక్క ఏకైక ఉద్దేశం. పోయిన ఆదివారం మన ఆరాధన అయిపోయిన తర్వాత ఒక యవన సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. అన్నా, నేను ఈ మధ్య యెహోషువ 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ గిబియోనీయులు యెహోషువాని, ఇశ్రాయేలు వారిని చాలా తెలివితో మోసపుచ్చారు అనేటువంటి అంశాన్ని చదివినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే యెహోషువ లాంటి వ్యక్తినే గిబియోనీయులు వచ్చి మోసపుచ్చినప్పుడు నేను కూడా మోసపోవడానికి అవకాశం ఉంది కదా అని భయం వేసింది అని నాతో చెప్పినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను. అదేంటంటే, నీకు ఎంత ఎక్కువ సత్యాన్ని తెలుసుకోగలిగితే అంత ఎక్కువ మేలు. దేవుడి వాక్య సత్య ప్రత్యక్షతలో నీవు ఉంటే, దాన్ని ప్రేమిస్తే, దానితో నిన్ను నీవు పోషించుకుంటే, ప్రతి విధమైనటువంటి అబద్ధము నుండి, ప్రతి విధమైనటువంటి మోసము నుండి నిన్ను నీవు కాపాడుకోగలవు. ఎందుకంటే అబద్ధానికి, మోసానికి ఒకే ఒక యాంటీడోట్, విరుగుడు సత్యమును తెలుసుకొని ఉండుట. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో FBI ఆఫీసర్లకి ఒక ట్రైనింగ్ 2 వారాలు ఇచ్చారు. దాంట్లో వారు ఏం చేశారంటే, అమెరికాలో డాలర్స్, కౌంటర్ ఫీట్ నోట్లు, నకిలీ నోట్లు సర్క్యులేషన్ లోకి వచ్చాయని తెలిసిన తర్వాత ఈ FBI ఆఫీసర్లను 24/7 14 days వారికి ఒకటి దృష్టి పెట్టమన్నారు. వారికి కొన్ని వేల రియల్ డాలర్ బిల్స్ ఇచ్చి వాటిని లెక్క పెట్టమన్నారు. సో వారు 14 దినాలు కొన్ని వేల రియల్ డాలర్ బిల్స్ ని లెక్కబెట్టి ట్రైనింగ్ అయిన తర్వాత ఇక వారికి ఎక్కడైనా దొంగ నోటు దొరికితే చూడాల్సిన అవసరం లేదు. లైట్ కింద పెట్టి దాని యొక్క మార్కింగ్స్ ని కూడా వారు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఫింగర్స్ కి తెలిసిపోతుంది అన్నమాట ఇది ఫేక్ నోట్ అనేసి. సో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టినా కూడా ఇది ఫేక్ నోట్, ఇది రియల్ నోట్ అని రియల్ దాన్ని రియల్లో, ఫేక్ దాన్ని ఫేక్ వైపు పెట్టేస్తారు. అంటే సత్యముతో, అసలైనటువంటి దానితో వారికి ఎంత పరిచయం చేశారంటే నకిలీ దాన్ని అలా తీసి పారేయడం వారికి అలవాటైపోయింది. వారికి ఒక్క నకిలీ నోట్ని కూడా ఇవ్వలేదు. రియల్ నోట్ ఎట్లా ఉంటుందో చూపించారు కనుక ఆబ్వియస్లీ నకిలీ నోట్ ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది. బైబిల్ సత్యం ఏంటో మనకి తెలిసినప్పుడు బైబిల్ వ్యతిరేకమైనటువంటి అబద్ధం ఏంటో మనకు అర్థమైపోతుంది. మనల్ని ఎవరు మోసపుచ్చడానికి అవకాశం ఉండదు.